ప్రైజ్ ద లార్డ్. దేవుని నామకి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డారా, వాక్యం చదువుకుందాం. నెహెమ్యా 13:2. నెహెమ్యా 13:2. మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చును. దేవుని బిడ్డ, ఈ దినము నిద్ర నుంచి లేవగానే ఎన్నో విషయాలలో నువ్వు గుర్తు చేసుకొని అనవసరమైనటువంటి ఆలోచనలతో మునిగిపోయి మనుషులు మాట్లాడినటువంటి మాటలు గుర్తు చేసుకొని కృంగిపోయి ఉండవచ్చు. నువ్వు ఎవరెవరో నిన్ను శపించి ఉన్నారని అవన్నీ గుర్తు చేసుకున్నావేమో. ఎంతోమంది నోట్లో మరి శాపవచనాలు పలకడం నువ్వు విని ఉండవచ్చు. నీ భర్తనే కావచ్చు, లేదా నీ భార్యనే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, నీ బంధువులే కావచ్చు, లేదా ఇరుగు పొరుగు వారు కావచ్చు. దేవుని బిడ్డ, ఎవరైనప్పటికీ శపించిండ్రని చెప్పి నువ్వు భయపడే అవసరము లేదు. మనుషుల మాటలు ఏ పాటివి? మనుషులు శపిస్తే ఇక అందరూ కూడా దేశంలో అవిటోళ్ళే అయిపోయేవాళ్ళు, హ్యాండిక్యాప్డ్ అయిపోయేవాళ్ళం కదా. ఎవరి శాపాలు ఎవరికి తగలవు. ఆ శాపాలన్నీ యేసయ్య ఏం చేస్తున్నట్టమ్మా? ఆశీర్వాదముగా మారుస్తున్నాడంట. మన దేవుడు శాపమును ఆశీర్వాదముగా మార్చును. హల్లెలూయా. దేని బిడ్డ, వాళ్ళు వీళ్ళన్న మాటలు విని వాళ్ళు శాపాలు పెట్టారు, వీళ్ళు శాపాలు పెట్టారు, అందుకే నా కుటుంబం ఇలాగుందని అనుకుంటున్నావేమో. కాదు, మనుషులు పెట్టిన శాపాలకు కాదు. దేవుని బిడ్డ, పరిస్థితుల ప్రభావాలను బట్టి అనుకూలతలు సరిగా లేక నీ కుటుంబంలో నెమ్మది లేకపోవచ్చు, కరువుకు గురి అయిపోయి ఉండవచ్చు, బలహీనతలకు గురి అయిపోయి ఉండవచ్చు. అంత మాత్రాన్ని మనుషులు ఏదో శపించిండ్రని అనుకోవద్దు. ఆ శాపాలు ఏది ఉండినప్పటికీ నీ దేవుడు ఆశీర్వాదముగా మార్చే దేవుడు గనక మరి ఆశీర్వాదించే యేసయ్య మనకున్నప్పుడు నువ్వు దేనికి కూడా ధైర్యపడద్దు. ప్రభా, నీకు స్తోత్రములు నాయన. ఏ బిడ్డ అయితే నా తండ్రి ఈ దినం కృంగిపోయి నాయన మనుషుల మాటలు విని నాయన నలిగిపోయి ఉంటుందో ఆ బిడ్డలను మీరు లేవనెత్తండి నాయన. శాపవచనాలను మీరు ఆశీర్వాదవచనాలకు మార్చే దేవుడు నాయన. మనుషుల శాపాలు ఏ పాటివి ప్రభా? మీరు ఆశీర్వదిస్తే మేము ఆశీర్వదించబడతాం కనుక బిడ్డలను ధైర్యపరిచి బలపరిచి నీ కృపలో భద్రపరచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.